అవినీతి అక్రమాలు లేని నవ తెలంగాణను నిర్మించడమే తమ ధ్యేయమని ప్రభుత్వం ప్రకటిస్తుంటే ప్రభుత్వ ప్రకటనల్ని వరంగల్ ఆర్టీఏ అధికారులు అపహాస్యం చేస్తున్నారు. అవినీతిని నిర్మూలించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లంచగొండి ఉద్యోగులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. నెంబర్ 1 న్యూస్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ లో వరంగల్ ఆర్టీఏ ఆఫీసులో అవినీతి వెలుగు చూసింది. ఇది వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ ఆఫీస్. ఈ ఆఫీసుకు నిత్యం వందలాది మంది వివిధ పనుల మీద వస్తుంటారు. వారి రాక కోసమే రాబందుల్లా ఇక్కడ లంచగొండి ఉద్యోగులు కాచుకొని కూర్చుంటారు. లెర్నింగ్ లైసెన్స్ మొదలుకొని వెహికల్ లైసెన్స్, వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏ పని జరగాలన్నా ఇక్కడ వందల రూపాయలు లంచంగా సమర్పించుకోవాల్సిందే. లేదంటే ఇక పని జరగనట్టే. లంచాలు వసూలు చేసేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే ఉంది. మన కళ్లు ముందు ప్రత్యక్షంగా కనిపించేది హోంగార్డులే అయినప్పటికీ తెర వెనుక కథ నడిపించేదంతా ఆర్టీఏ అధికారులు, సిబ్బందే. డీటీసీ డ్రైవర్ రాజు, డీటీసీ హోంగార్డ్ శ్రీనివాసరెడ్డి, ఇతర హోంగార్డులు బ్రహ్మం, రహీం పాషా, రవి, యుగేందర్, సునీలదే ఈ ఆర్టీఏ ఆఫీసులో కీలక పాత్ర. ఆఫీసు లోపలికి అడుగు పెట్టాలన్నా, ఏదైనా సర్టిఫికెట్ తీసుకోవాలన్నా వీరిని కలవకుండా ఏ పని జరగదు. ఆర్టీఏ ఆఫీసులోకి ఏజెంట్లకు అనుమతి లేకున్నప్పటికీ గేట్ దగ్గర ఉండే హోంగార్డుకు 200 రూపాయలిస్తే నేరుగా లోపలికి వెళ్లొచ్చు. గేట్ దగ్గర ఉండే హోంగార్డే రోజుకు 5,000కు తక్కువ కాకుండా వసూలు చేస్తాడు. ఇక మరో హోంగార్డ్ బ్రహ్మం. నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం ఫిట్నెస్ చెక్ చేయాలంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వయంగా వాహనాన్ని చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విధులన్నీ హోంగార్డ్ బ్రహ్మమే నిర్వహించి ఎలా డబ్బులు వసూలు చేస్తున్నాడో చూడండి. వెహికల్ ఫిట్నెస్ కోసం ఒక్కో వాహనానికి ఒక్కో ధర ముందుగానే నిర్ణయిస్తారు. ఆటోకు 500 రూపాయలు, కారుకు 1000, లారీ ట్రాక్టర్కు 2000, స్కూల్ బస్సుకు 5000, ప్రొక్లైనర్కు 10,000 రూపాయలు అక్షరాలా చెల్లించుకోవాల్సిందే. లేదంటే ఆ వాహనానికి సర్టిఫికెట్ ఇవ్వకుండా రోజుల తరబడి తాత్సార్యం చేస్తారు. దీనివల్ల వాహనదారుడు వేల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే మారు మాట్లాడకుండా అడిగినంత లంచం ఇచ్చి వెహికల్ తీసుకెళ్తుంటారు. అంతేకాదు, లంచమిస్తే వెహికల్ ఫిట్నెస్ లేకపోయినా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. లంచం తీసుకుని ఫిట్నెస్ లేని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్లనే రోజురోజుకు వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయి. అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి. ఈ ఆఫీసులో వసూలయ్యే లంచాల్లో డీటీసీ దగ్గర నుంచి ఇతర అధికారులు, సిబ్బంది అందరికీ ముడతాయని స్వయంగా హోంగార్డులే చెబుతుంటారు. వారి హస్తం లేకపోతే తాము ఇంత బాహోటంగా ఎలా వసూలు చేస్తామని వాహనదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. చివరకు ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్ల నుంచి వీళ్లు లంచాలు తీసుకోకుండా ఉండరు. గతంలో ఇదే ఆఫీసులో పనిచేసిన హోంగార్డ్ సునీల్ అవినీతిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో అతన్ని బదిలీ చేశారు. కొద్ది రోజుల తర్వాత సునీల్ తిరిగి ఇదే ఆఫీసుకు డ్యూటీ వేయించుకున్నాడంటేనే ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ ఆర్టీఏ ఆఫీసులో అవినీతి అధికారులను సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.